అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, బెత్షెమెలు, 2 సమూయేలు, మొదటి రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏపులి, ఆమోసు, బుద్ద, ఓనమీక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. ఇప్పుడు నింపబడినటువంటి మనము సహాయపడే లక్షణం 4వది. దాంట్లో ఏం చేయాలంటే అవసరమైతే వాక్యాన్ని ఇతరులకు అందించాలి. వంచబడింది ఆ నీరు, ఆ కుండ వంచబడినట్టుగా మనం కూడా ఈ వాక్యాన్ని ఇతరులకు అందించాలి. అక్కడ నీరైతే ఇక్కడ వాక్యము. వాక్యంతో నింపబడ్డం 4 లక్షణము. అందించే వారంగా ఉండాలి. ఎంత వాక్యమైన మనం ప్రకటించాలి. సమయమందును అసమయమందును ఎనీ టైం దేవుని వాక్యాన్ని ప్రకటించే వారముగా మనం ఉండాలి. దేవుని బోధకులుగా మనం ఉండాలి. దేవుని సేవకులుగా మనం ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువారు కూడా విరివిలేనటువంటి సువార్త ఆయన చేశాడు. రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపినట్టుగా, పగలంతా కూడా ఆయన సువార్త పరిచర్యలో ఆ వీధులు తిరిగినట్టుగా
యెరూషలేము ప్రాంతం అంతా కూడా, గలిలయ ప్రాంతము, సమరయ ప్రాంతము, ఆ ప్రాంతాల గుండా సముద్ర తీరమున ఆయన ప్రయాణము చేసినట్టుగా రాయబడింది. కాలి నడకన మాత్రమే ఆయన సువార్త పరిచర్య. కొన్ని సందర్భాలలో ఆయన ఆ యొక్క గలిలయ సముద్రం అద్దరి నుంచి ఇద్దరికి వెళ్తా ఉండేవాడు. గెరాసేను దేశము మీదుగా వెళ్ళాడు ఆయన. ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయన సువార్త చేశాడు. కాలి నడకన సువార్త చేశాడండి. ఎక్కడ కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు. ఒకే ఒక సందర్భంలో కనబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన ఓడ అమరమున తలవాల్చుకున్నట్టుగా కనబడుతూ ఉంది. అది మాత్రమే. ఆ సమయంలో కూడా శిష్యులు లేపేశారు ఆయన. చూడండి ఎంత సువార్త చేశాడు. సువార్త చేయువాని పాదములు సుందరములు అని చెప్పబడింది యెషయా గ్రంథంలో. ఈరోజు వాడని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధముగా బోధించారో, వధువుగా ఉన్నటువంటి మనము, రేపు రాబోతున్నటువంటి రెండవ రాకడలో ఆయన చెంత చేరబోతున్నటువంటి మనము, ఆయనకు భార్యగా పిలవబడుతున్నటువంటి మనము ఖచ్చితంగా సువార్త పరిచర్యలో మనం వాడబడాలి. సువార్త పరిచర్య ఖచ్చితంగా వాడబడాలి. ఇటు లక్షణం మనలో ఉండాలి. ఇటు లక్షణం మనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము హృదయంలో పెట్టుకుని ఈ వాక్యాన్ని ఇతరులకు పంచేవారముగా, అందించేవారముగా మనం ఉండాలి. అలా ఉండడమే మరొక లక్షణము. దాన్నే సహాయపడే లక్షణం అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యము ద్వారా, నీవు చెప్పే మాటల ద్వారా ఇతరులు రక్షణ పొందుకుంటే నిజముగా ఎంత సంతోషమో గమనించండి. దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా పరలోక రాజ్యములో, ఎంతమందిని నా కోసం నువ్వు సిద్ధపరిచావు, ఎన్ని ఆత్మలు సంపాదించావని అడిగితే ఏ సమాధానం చెప్తాం? ఎన్ని కోట్లు సంపాదించావని అడగడు దేవుడు. ఎన్ని బిల్డింగులు కట్టావని అడగడు దేవుడు. ఎన్ని కార్లు కొన్నావని దేవుడు అడగడు. ఎంత బంగారం కొన్నావని దేవుడు అడగడు. ఎంత ఉద్యోగం చేసావని దేవుడు అడగడు. ఎంతమంది పిల్లల్ని కన్నావని దేవుడు అడగడు. ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎంతమందిని రక్షణలో నడిపించావని అడిగితే నీ సమాధానం ఏమిటి? నీ జవాబేమిటి? ఆ రోజు నువ్వు మౌనముగా తల కిందకు దించుకుంటావా, లేకపోతే తలెత్తుకుని ప్రభువా నేను నీ కోసం ఎంతమందిని రక్షించాను ప్రభువా అని నువ్వు చెప్పగలుగుతున్నావా ఈరోజు? అలా చెప్పాలి అంటే నువ్వు నింపబడాలి వాక్యముతో. నింపబడినటువంటి నీవు ఒట్టిగా ఉండకూడదు. నింపబడినటువంటి నీవు ఈ వాక్యాన్ని అనేక మందికి పంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సహాయపడే లక్షణం. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి పని అదే. ముమ్మరముగా బోధించిన ఎడల అనేక ఆత్మల రక్షణ కార్యము జరుగుతుంది. ముమ్మరముగా బోధించాలి. ముమ్మరముగా బోధించిన ఎడల అనేక మందిని ప్రభువు తట్టు తెప్పవచ్చని దైవజనులు దేవదాశేఖర్ చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవును, ముమ్మరముగా బోధించాలి. బోధించాలి అంటే మనం ముందు నింపబడాలి వాక్యముతో. ఎంత గొప్ప ధన్యత! ఎవరికి లేని ఆధిక్యతను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. సర్వసృష్టికైనటువంటి దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మనం రక్షించడానికి రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చి ఇప్పుడు ఆదరించడానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ తండ్రిగా మనతోనే ఉన్నాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఆ రెండవ రాకడ అనేటటువంటి దానిలో మనందరినీ కూడా ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! మరి ఇట్టి అవకాశము పొందుకొని అర్హత మనకు ఉందా అంటే లేదు. అర్హత లేని మనకు అర్హత కలిపి ఇవ్వడమే కృప అన్నారు. అట్టి కృపలో మనం పాలిభాగస్తులు అయ్యాము. మరి అయినటువంటి మనము కూడా ఆ పనిలో ఉండాలి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతమందికి నువ్వు సువార్త చేస్తూ ఉన్నావు? ఎంతమందిని నువ్వు ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నావు? నీకు ప్రభువు చేసిన మేలులే ఇతరులకు పంచు, ఇతరులకు తెలియచేయి. ఖచ్చితంగా మారతారండి. సువార్త పనికి చదువుతో పనేమీ లేదు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మరి మా నాన్నమ్మ గారు, ఆమె చదువుకోలేదు, కానీ ఆమె కలిగి ఉన్నటువంటి సాక్ష్యాన్ని పట్టుకుని అనేక మందికి బోధించింది. దాదాపుగా ఆమె 58 మందికి రక్షణ భాగ్యం ఇప్పించింది. 58 మందిని ప్రభువు తట్టు తిప్పించింది. ఆమె చదువుకోలేదు, కానీ సువార్త చేసింది. ఈరోజు నిజంగా చాలామంది చదువుకున్నారు, చదువుకున్న వారు సువార్త చేస్తున్నారు. చక్కగా బైబిల్ ధారాళంగా బోధిస్తూ ఉన్నారు. మరి ఎన్ని ఆత్మరక్షణ పొందుకుంటున్నారు? ఎంతమంది రక్షింపడ్డారంటే లేదే. చూడండి, దేవుని సువార్త చేస్తున్న అడుగుతాడు ఆయన, ఎంతమంది రక్షింపబడ్డారు, ఎన్ని ఆత్మలకు రక్షణ కార్యము జరిగింది. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడము ఆయన చిత్తము కాదు.
నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికే క్రీస్తు యేసు నరుడు ఈ లోకంలోనికి వచ్చెను అని రాయబడిన మాట. మరి ఆయన విడిచిపెట్టినటువంటి పని మనము కొనసాగిస్తున్నాం. ఆయన వచ్చి ముగించి వేశాడు పని, ఆ పనిని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఆ పని ఏమిటంటే ఆత్మల రక్షణ కార్యము జరిగించడములో ఆయన చేసిన పనిలో మనం పాలి భాగస్థులు కావడమే. ఇది సహాయపడే లక్షణము, అనగా వాక్యాన్ని అందించాలి. ఈమె ఏ విధముగా అయితే ఎలియాజరుకు నీళ్లు పోసిందో, ఒంటెలకు నీళ్లు పోసిందో, అలాగే మనము కూడా వాక్యం అనేటటువంటి నీటిని పోయవలసిన వారమై ఉన్నాము, అందించవలసిన వారమై ఉన్నాము. ఇక 5వదిగా మనం పరిశీలన చేస్తే, ఈమె అయ్యా నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పింది కదా. చెప్పిన తర్వాత ఈమె ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. 20 వచనం, 24-20. త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావి యొద్దకు పరుగెత్తుకొని పోయి. ఇక్కడ ఒక మాట కనబడుతుందండి. త్వరగా అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది త్వరగా, ఈమె త్వరగా వెళ్ళింది. త్వరగా క్రైస్తవ సంఘానికి లేదా వధువుకు ఉండవలసినటువంటి లక్షణము త్వరగా. ఎందుకంటే వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా రానయ్యున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అంటూ ఉన్నాడు. ఈ త్వరగా అనేటటువంటి లక్షణం మనలో ఉండాలి, అనగా చురుకుదనము కలిగి ఉండాలి. రెబెక్కమ్మ చాలా చురుకైనటువంటి ఆమెగా కనబడుతూ ఉంది. ఎక్కడ అలసట లేదు. ఎందుకంటే ఒంటెలకు నీరు పోయడం అంటే సామాన్యమైన విషయము కాదు. దాదాపుగా 10 ఒంటెలు ఉన్నాయి. 10 ఒంటెలకు కూడా నీళ్లు పోయడం అంటే మామూలు విషయము కాదు. కడవను ఆ యొక్క బావి దగ్గర తీసుకువెళ్ళాలి, ముంచాలి, తీసుకురావాలి, పొయ్యాలి, మరలా వెళ్ళాలి. ఎంత స్పీడ్ మీద తిరగాలో త్వరగా వెళ్ళి త్వరగా పనిని ముగించినట్టుగా రాయబడింది. అలసట లేకుండా, ఓపిక కలిగి, కసురుకోకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా చకచకమంటూ పని చక్కబెట్టినటువంటి మంచి చక్కని చిన్నది, మిక్కిలి చక్కని చిన్నది ఎవరు అంటే ఈ రెబెక్కమ్మ. రెడీ రెబెక్కాల, ఎనీ టైం ఏ పనైనా నేను చేస్తాను అనేటటువంటి తత్వము కలిగినటువంటి ఆమె ఈ రెబెక్కమ్మ. ఈరోజు వరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చక్కగా, ఆయన కూడా ఎక్కడా కూడా మరి రాజీ పడకుండా పనిని ముగించాడు. ఆయన చురుకుదనముతో పనిని ముగించాడు. రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినటువంటి ఆయన పగలంతా కూడా ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగాడు. ఎవరు ఆయన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా వారిని పంపించకుండా వారిని బాగు చేసి పంపించాడు. ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చేవారు, రోగాలతో వచ్చేవారు, వ్యాధి బాధలతో వచ్చేవారు, చనిపోయినటువంటి వారు సైతము ఆయన లేవనెత్తినటువంటి వాడుగా. నేను నీకు చెయ్యను అని ఎవరితో ఆయన అనలేదు. అందరికీ బాగు చేశాడు. పాపాత్ములను కూడా పరిశుద్ధులుగా మార్చివేశాడు. వారి పాపాలను తొలగించాడు, వారి పాపాలను క్షమించాడు, వారిని పరిశుద్ధులుగా మార్చేశాడు. ఆయన నమ్ముకుని ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా ఆయన బాగు చేసి పంపించేశాడు. కొంతమంది చెప్పి పలానా సమస్య అని చెప్పి బాగుపడ్డారు, కొంతమంది చెప్పకుండా బాగుపడ్డారు. కొంతమంది ఆయన దగ్గరికి రాకపోయినా ఆయనే వారి దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి ఆయనే వెళ్ళాడు నడుచుకుంటా. బెతెస్దా కోనేరు దగ్గరకు ఆయనే వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆయనే నడుచుకుంటా వెళ్ళాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప యోగ్యత ఇది. ఆలోచన చేస్తున్నారు వాక్యం వింటున్న దేవుని జనాంగమా. చురుకుదనము కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా చురుకుదనం కలిగి ఉన్నారో, అలాగే రెబెక్కమ్మ ఏ విధముగా చురుకుదనం కలిగి ఉన్నదో, అలాగే మనము కూడా, అనగా వధువుగా ఉన్నటువంటి మనము కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి ఈ చురుకుదనం అనే లక్షణము కలిగి ఉండాలి. ఎందుకు అంటే కనుక ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు అని రాయబడింది. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క ఊరు ఎబ్రీ. వారందరూ కూడా ఎబ్రీలుగా పిలువబడ్డారు. ఎబ్రీలుగా. మరి మనం కూడా ఎవరమంటే ఎబ్రీలుమే. ఎందుకంటే అబ్రహాము యొక్క సంతతి మనము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మన తండ్రి ఎవరు అంటే ఆయనే. కాబట్టి మనము కూడా ఎవరంటే ఎబ్రీలమై ఉన్నాం మనం. మరి ఎబ్రీలు చురుకైన వారై ఉన్నారు. మరి మనం కూడా ఎలా ఉండాలి? చురుకైన వారముగా ఉండాలి. మన పితరుడు చురుకైన వాడుగా ఉంటే మనము కూడా చురుకైన వారముగా ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడిన మాట చురుకుదనము కలిగి ఉంటే గొప్ప భాగ్యమని రాయబడింది. కాబట్టి ఈ రెబెక్కమ్మ ఏ విధముగా చురుకుదనము కలిగినదిగా ఉన్నదో, వధువుగా ఉన్నటువంటి మనము కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు చురుకుదనము కలిగి మనం ఉండాలి. అలసట కానీ, విసుగు కానీ, సనుగుడు కానీ మనలోనికి రానివ్వకూడదు. దీర్ఘశాంతము కలిగిన వారమై మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అలాగే 6వదిగా మనం పరిశీలన చేస్తే, ఇక్కడ 6వదిగా మనం పరిశీలన చేస్తే కనుక 20 వచనంలో
త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుడకు ఆ బావి దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఇక్కడ కడవ కొమ్మరించి అనే మాట కనబడుతుంది. కడవ కొమ్మరించడం అనే అనుభవము 6వ అనుభవము. అంటే ఈమెకున్నటువంటి అనుభవములో 6వ అనుభవము కొమ్మరించే అనుభవం మనలో ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి కొమ్మరించే అనుభవము? వాడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కొమ్మరించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. వధువుగా మారుతున్నటువంటి మనము కొమ్మరించే అనుభవం కలిగి ఉండాలి. ఏమిటి కొమ్మరించే అనుభవం అంటే కనుక విలాప వాక్యములో రాయబడినటువంటి మాట 2వ అధ్యాయము 19వ వచనము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములో రాయబడినటువంటి మాట, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కొమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయము కొమ్మరించుము. రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయము కొమ్మరించుము అంటే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక కొమ్మరింపు ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక హృదయాన్ని కొమ్మరించే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక కన్నీటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక ఆత్మను కొమ్మరించే ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో ఇట్టి అనుభవం ఉందా? వాడైన యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన, రాత్రంతా ప్రార్థనలో గడిపినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథములో రాయబడింది. మరి ఈరోజు వధువుగా నీవు రెడీ అవుతున్నావు అంటే ఈ ప్రార్థన అనేటువంటి అనుభవం నీ దగ్గర ఉందా? ప్రార్థిస్తున్నావా లేదా? రేయి మొదటి జామున అని రాయబడింది. రేయి మొదటి జాము అంటే మరి ఇశ్రాయేలీయులకు వారి కాలమాన ప్రకారము సాయంకాలము 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి జామును రేయి మొదటి జాము అంటారు. ఎందుకంటే వారికి సాయంకాలం మొదలవుతుంది రోజు. 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 వరకు 3వ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము, తెల్లవారుజాము అంటారు. మరి మనకు రేయి మొదటి జాము అంటే కనుక గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పించినటువంటి పాఠం ఏమిటి అంటే, ఇంకను చీకటి ఉండగానే పెందల గడని లేచి ఆయన ప్రార్థనకు వెళ్ళినట్టుగా రాయబడింది. కాబట్టి ఈరోజు ఈ అనుభవం మనలో ఉండాలి. ప్రార్థించేటటువంటి వారముగా మనం ఉండాలి. వట్టి ప్రార్థన కాదు, కొమ్మరింపు ప్రార్థన మనము నేర్చుకోవాలి. మన హృదయాన్ని కొమ్మరించాలి. ఆయన సముఖములో మన హృదయాన్ని కొమ్మరించి మనం ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 62వ సంకీర్తనలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. 62వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుంటే కనుక ఎక్కడ కూడా కొమ్మరింపు ప్రార్థన మనం చూడొచ్చు. దావీదు భక్తుడు చెప్తున్నమాట 62:8, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కొమ్మరించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కొమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మరి కొమ్మరించాలి. ఈ కొమ్మరించే అనుభవము ఎవరికి ఉంది అంటే కనుక ఈ రిబకముకు ఉంది. మరి మనకు ఉండాలా వద్దా అంటే ఖచ్చితముగా మనకు ఉండాలి. అంటే ప్రార్థించే అనుభవము. యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప ప్రార్థనాపరుడు అనగా అందుకనే ఆయన సేవా పరిచర్య ముందుగానే 40 రోజులు ఆయన ఉపవాసము ఉన్నాడు. ఆయన 40 రాత్రి పగలు ఉపవాసము, కఠినమైన ఉపవాసము చేశాడు ఆయన. ఆ తరువాత గమనించండి, అంత మాత్రమే కాదు, బాప్తిస్మ కార్యక్రమం తర్వాత ఆయన చేసిన పని ఏమిటంటే ప్రార్థన చేశాడు. ఆయన సేవా పరిచర్య ప్రారంభంలో ప్రార్థన ఉంది. ఆయన ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడి అక్కడి నుంచి ఒక పావురము, అంటే పరిశుద్ధాత్ముడు పావుర ఆకారములో వచ్చి ఆయన మీద రాలాడు. ఆకాశము తెరవబడగా అక్కడి నుంచి తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాననే మాట కనబడుతూ ఉంది. అది ప్రార్థన అంటే. కొమ్మరింపు ప్రార్థన మనము చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలి. మనము దేవునితో మాట్లాడే అనుభవమే ప్రార్థన. మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తున్నావా? నటించేటటువంటి ప్రార్థన వద్దు. వేషధారుల వలె మనం ఉండవద్దు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరు ఏం చేసేవారంటే వీధి మొగలలో ప్రార్థన చేసేవారంట, ఎలుగెత్తి ప్రార్థన చేసేవారంట, అందరూ వినాలని ప్రార్థన చేసేవారంట. అయ్యో నీ ప్రార్థన ఎంత బాగుందని మెప్పు పొందుకోవడానికి ప్రార్థన చేసేవారంట. ఇదిగో ఒకవేళ నీవు కూడా అలాగే ఉన్నావేమో జాగ్రత్త. వేషధారణ భక్తి ఎందుకు పని చెయ్యదు. వేషధారుల వలె మనం ఉండడానికి వీలు లేదు. దేవుడు ఊరుకోడు.
అందుకనే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి. వారు అనుకుంటున్నారు వారు మాత్రమే నీతిమంతులుగా పిలువబడుతున్నారు. అలాంటి నీతి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. స్వనీతి, మన స్వనీతి మురుకు గుడ్డ లాంటిది. ఏ నీతి మనకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారే మనకు నీతి ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే మన భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, పరిశుద్ధత విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, మన ప్రవక్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా సాతానుకు చోటు ఇవ్వడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. వధువు సంఘములో వధువుగా వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం ఇది కాదు. ఆయన పరిశుద్ధుడు, వరుడు. ఆయన ప్రక్కకు మనం వెళ్ళాలి అంటే, ఆయన సముఖములకు మనం వెళ్ళాలి అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎలా జీవించాలి. ఎలా పడితే అలా జీవిస్తే కుదరదు. ఆ అంతస్తు, ఆ వైభవం మనకు కావాలంటే కష్టపడాలి కదా. ఆ కష్టపడంలో ఒకటేమిటంటే కొమ్మరింపు ప్రార్థన. ఇందాక వాక్యంతో నింపబడ్డాం, ఇప్పుడు కొమ్మరింపు ప్రార్థన కావాలి. బైబిల్ గ్రంథంలో అన్న అనేటటువంటి ఒక తల్లి, మీ అందరికీ బాగా తెలుసు, సమూయేలు గ్రంథంలో కనపడుతుంది. ఆమెకు సంతానము లేని కారణంగా తన వైరి అయినటువంటి పెనిన్నా అనరాని మాటలు అంటూ ఉంటే భరించింది. ఇక భరించే ఓపిక లేక ఆమె చేసిన పని ఏమిటి తెలుసా? మందిరములోనికి వెళ్ళింది. మందిరములో కూర్చుని మౌనముగా కూర్చుని తన హృదయాన్ని కొమ్మరిస్తూ, తన ఆత్మను కొమ్మరిస్తూ ప్రార్థన చేసిందండి. చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఇది కొమ్మరింపు అంటే. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అక్కడి నుంచి మనం చదువుకొస్తే కనుక 15వ వచనం రాయబడిన మాట. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను, మనసు నిండా దుఃఖము కలిగి ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుచున్నాను అని చెప్తూ ఉంది. ఎంతలా ఏడుస్తుందో 10వ వచనంలో రాయబడింది. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, కన్నీటి ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, హృదయాన్ని కొమ్మరించుకునే ప్రార్థన ఈ తల్లి చేస్తుంది. ఈరోజు ఇలాంటి అనుభవం మీ దగ్గర ఉందా? వధువుకు ఉండవలసిన లక్షణం ఇది. వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మంచి ప్రార్థనాపరుడు. ఆయన సేవా పరిచర్యలో ప్రార్థన, ముగింపులో ప్రార్థన, శిలువ మ్రాను మీద పలికిన 7 మాటల్లో మొదటి మాటలో ప్రార్థన, చివరి మాటలో ప్రార్థన, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అని ప్రార్థనతో ఆయన ముగించేశాడు. మరి ఇలాంటి ప్రార్థన నీ దగ్గర ఉందా? ఈ రెబెక్కమ్మలో ప్రార్థన ఆ లక్షణం మనకు కనబడుతూ ఉంది. మరి వరుడుగా ఆయనలో ప్రార్థన ఉంది, వధువుగా ఉన్నటువంటి మనలో కూడా ప్రార్థన అనే అనుభవము ఉండాలి. ఇది 6వ లక్షణము. 10 లక్షణాలు ఉన్నాయి, ఇది 6వ లక్షణము. ఇక 7వదిగా మనం పరిశీలన చేస్తే, దేవుని జనాంగమా, 7వదిగా మనం పరిశీలన చేస్తే ఈ రెబెక్కమ్మ చేస్తున్నటువంటిది 7వ పని ఏమిటంటే, ఆదికాండం 24వ అధ్యాయము 17వ వచనము. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దాయిచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చదువుదాం. 20వ వచనం. త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకుని వెళ్ళింది. అలాగే 28వ వచనంలో కూడా మాట మనం చూద్దాం. అంతటా ఆ చిన్నది పరుగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటికి వారికి తెలిపాను. పరుగెత్తుట అనే లక్షణము కలిగి ఉంది ఈమె. ఇస్సాకుకు భార్యగా సిద్ధమవుతున్నటువంటి రెబెక్కమ్మ కలిగి ఉన్నటువంటి 7వ లక్షణమే పరుగెత్తుట. ఈరోజు వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి వధువుగా సిద్ధములో ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని పరుగెత్తుట. ఉండవలసిన లక్షణము పరుగెత్తుట. క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెముతో పోల్చబడింది. పరుగెత్తే వారముగా మనం ఉండాలి. మన పరుగు ఎలా ఉండాలి అంటే, లోకము వైపు కాదు మన పరుగు, దేవుని వైపు మనం పరిగెత్తాలి అని ఎబ్రీ పత్రికలో
12వ అధ్యాయము 2వ వచనములో పౌలు గారు చెబుతూ ఉన్నారు, మన పరుగు ఎలాగుండాలి అంటే ప్రభువు వైపు మనం పరిగెత్తాలి, పరుగెత్తే వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహం విమేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో పరిగెత్తాలంట. మన ముందర ఉన్నది ఏమిటి అంటే కనుక ఒక పరుగు పందాన్ని దేవుడు పెట్టాడు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే పరుగెత్తాలి. చాలామంది పెద్దోళ్ళు ఈ వాక్యం వింటూ ఉంటా అనుకుంటారు మనసులో, బాబా 80 ఏళ్ళు వచ్చినాయి బాబా, నేనేం పరిగెత్తగలను అని అనుకుంటారేమో. గమనించండి, శరీరంతో సంబంధించిన పరుగు కాదు ఇది, నీ ఆత్మీయ పరుగిది. పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనప్పటికీ ఈ పందెములో, ఈ పరుగు పందెములో ఉండాలి. ఆత్మీయ పరుగు పందెం అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఈ ఆత్మీయ పరుగు పందెములో మనం పరిగెత్తే వారముగా ఉండాలి. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని, వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు సమస్తమును తొలగించండి ప్రభువా. నీ నిత్య రాజ్యములో తండ్రి నాయన సిద్ధపడి ఎగిరి మేఘమెక్కగల ధన్యత అందరికీ దయచేయమని, త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.